అనేక విషయాలు బయటపడతాయని చెప్పి కూడా తెలియజేస్తున్నా సార్. పట్టాభి గారు, మీరెందుకు సజ్జల భార్గవ రెడ్డిని అన్నారు? మీరు అంటే మీకున్న అనుమానం ఏంటి? ఇప్పుడు గొడ్డలి పార్టీ క్యాంపులు, ఈ ట్రైనింగ్ క్యాంపులు, ఈ ఉగ్రవాద ట్రైనింగ్ క్యాంపులు నిర్వాహకుడు అతనే కదా సార్. అది ఓపెన్ గానే అతనికి కిరీటం పెట్టారు కదా. మేము అతనికి అప్పచెప్తున్నాం బాధ్యత, ఈ సోషల్ మీడియా ద్వారా ఈ ఉగ్రవాదుల్ని సమాజం మీద ఉసుకొల్పే బాధ్యత అతనికి అప్పచెప్తున్నామని గొడ్డల పార్టీ అధ్యక్షుడే చెప్పాడు కదా. కాబట్టి అతను ఖచ్చితంగా అతని ఆధ్వర్యంలోనే ఇప్పుడు కిరణ్ రాయల్ గారు చెప్పినట్టు ఈ టెర్రరిస్ట్ క్యాంపులు, ఉగ్రవాద క్యాంపులు అని నడుస్తూ ఉన్నాయి. ఇటువంటి వారందరినీ తయారు చేసి సమాజం మీదకి వదిలే బాధ్యతని జమోరీ గారు భార్గవ్ రెడ్డికి అప్పచెప్పారు. కాబట్టి అందుకనే విచారణ లోతుగా జరగాలి. ఇప్పటికే అతని ఫోను మొత్తం పరిశీలిస్తే అతగాడి యొక్క నీచమైన బ్యాక్గ్రౌండ్ వీడియోలతో సహా బయటపడుతూ ఉన్నాయి. కాబట్టి ఇంకా వస్తాయి. ఇతన్ని ఎవరు నడిపించారు, తన ఆర్థిక మూలాలు ఎక్కడున్నాయి, నెల నెల ఎవడితనికి డబ్బులు ఇస్తా ఉన్నాడు, ఎంతెంత పడతా ఉన్నాయి, అతని బ్యాంక్ అకౌంట్స్ కూడా సీజ్ చేశారు ఆల్రెడీ కొన్ని. సో దానిలో కూడా ట్రాక్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. అతను స్టూడియో ఏర్పాటు చేసుకోవడానికి కొన్ని లక్షల రూపాయలు జమ చేశారని తెలుస్తూ ఉంది. నెల నెల ఎంతో కొంత ప్యాకేజ్ అమౌంట్ వస్తూ ఉందని తెలుస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఆ రకంగానే దర్యాప్తు జరగాలి. ఇవాళ ఇతను ఈ రావణ్ ద్వారానే కాదండి. వాళ్ళు ఇంకొక ఉదాహరణ అంటే ఏ రకంగా ఒక అశాంతి సృష్టించే ప్రయత్నం ఈ గొడ్డల పార్టీ చేస్తుంది అనటానికి దీనికి సంబంధించింది కాకపోయినా ఇవాళ మనం చూసాం అనంతపురంలో ఆ తోపుదుర్తి ఇంట్లో రాళ్ళు గుట్టలు వేసుకుని ఉన్నారండి. ఒక పక్కనేమో నిరాధారమైన ఆరోపణలు చేయటం, బురద వేయటం, నిరూపించవయా మన బహిరంగ చర్చకు వస్తాం నిరూపించంటే ఆ రకంగా వస్తే వాళ్ళని చితగొడదాం అని చెప్పి ఇంటి బాల్కనీలో ఇంతలా రాళ్లు పెట్టుకుని కూర్చున్నారండి. బకెట్లు గాజు చేశారు. ఏం చర్యలు తీసుకున్నారు? వెళ్ళి ఆ రాళ్ళని తట్టలతో ఎత్తిపోసుకున్నారు. చర్యలు ఏంటి? అరెస్ట్ చేశారు, వాళ్ళపైన కేసులు పెట్టారు, అరెస్ట్ కూడా అయ్యారు. తోపుదురితో సహా అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ చూస్తుంటే అసలు ఈ పార్టీ అసలు అందుకనే కదా ఈ గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. అసలు ఈ పార్టీకి ఈ ప్రజాస్వామ్యంలో స్థానం ఉండకూడదు. పొద్దున్న లెగిస్తే ఎక్కడ గొడవలు సృష్టించుదాం, ఎవరిపైన దాడి చేద్దాం, ఎవరి తలలు పగలగొడదాం, ఏ హింస ప్రేరేపిద్దాం అన్న ఆలోచన తప్పితే నిర్మాణాత్మకంగా ఒక ప్రతిపక్ష పాత్ర ఏ రకంగా పోషించుదాం, ఒక మంచి ఇది ప్రజల పక్షాన్ని ఏ రకంగా నిలబడదాం అన్న ఆలోచనే లేదు. రైట్. యామిని గారు చెప్పండి, ఏదో చెప్తున్నారు. ఇతనికి